నమస్తే అందరికీ. నేను మీ సాగర్. వెల్కమ్ టు మైండ్ వాయిస్. సో బేసిక్‌గా ఇవాళ ఇంకో కొత్త టాపిక్ ఏందంటే రైటింగ్. ఎందుకు రైటింగ్ మీద ఫోకస్ చేస్తున్నా అంటే బేసిక్‌గా రాయడం అంటే ఏదో పేపర్‌లు, పేజెస్, బుక్కులు రాయడం కాదు. రాయడం అంటే మీ మైండ్‌లో ఉన్న క్లటర్‌ని బయటికి తీసుకురావడం అనమాట. మీ మైండ్‌లో ఉన్న థాట్స్‌ని బయటికి తీసుకురావడం. మీ మైండ్‌లో ఉన్న ఏదైతే మీ ప్లాన్స్ ఉన్నాయో, మీ హాబీస్ ఉన్నాయో, మీ గోల్స్ ఉన్నాయో అవన్నీ ఒక దగ్గరికి తీసుకొచ్చి రాయడం అనమాట. నేనేమంటున్నా అంటే ఏదున్నా మీ బ్రెయిన్‌లో ఏదున్నా, మీ మైండ్‌లో ఏది తిరుగుతా ఉన్నా కొన్నిసార్లు ఏమవుతదంటే ఎగ్జాంపుల్ నేనే చెప్తా. ఇప్పుడు నేనున్నా అనుకో, ఎగ్జాంపుల్ నేను నైట్ పడుకున్నప్పుడు గానీ ఆర్ కొన్నిసార్లు నాకనిపిస్తది అరే! నేను ఇది చేసేస్తే బావుంటది, అది చేస్తే బావుంటదని. కానీ నేను పెన్, పేపర్ తీసుకొని రాయనికి కూర్చున్నప్పుడు నేను ఏదైతే ఆలోచిస్తా గదా! ఆ థాట్స్ రావు. వేరే థాట్స్ వస్తా ఉంటాయి. సో, ఎందుకంత థాట్ వస్తదంటే గ్యాప్ వస్తది గదా! ఇప్పుడు నాకు నైట్ ఆలోచనొస్తది. నేనేమనుకుంటా సర్లే పొద్దుగాల లేసి రాసుకుందాం అని చెప్పేసి నేను లాగ్ చేస్తాను. నియర్లీ 9, 10 అవర్స్ గ్యాప్ వచ్చేస్తది. నేను మళ్ళా మార్నింగ్ లేసి రాద్దాం అనుకుంటే నాకసలు ఆ థాట్స్ రావు. ఎందుకంటే నైట్ వచ్చింది కాబట్టి. నేను మీకేమంటున్నా అంటే మీ థాట్స్ మీ మీకు ఎప్పుడైతే మీకు వస్తదో థాట్ ఇమ్మీడియేట్‌గా ట్రై టు రైట్ ఇట్ ఆన్ ఎ పేపర్. సో థట్ మీకేమైతదో తెలుసా? మీ థాట్స్ క్లియర్‌గుంటాయి. మీ గోల్స్ గిట్లా క్లియర్‌గుంటాయి. ఎందుకంటే వెనెవర్ యూ గెట్ ఎ థాట్ యూ రైట్ ఇట్ ఆన్ ఎ పేపర్. సో నేను అదంటా అనమాట. అండ్ ఆల్సో రైటింగ్ అంటే ఏదో గ్రామర్ ఇంకా ఏదో సెంటెన్స్ ఫార్మేషన్ అది ఇది కాదు. రై లైక్ ఇంకొకటి కొంతమంది ఏమనుకుంటారంటే నేను పర్ఫెక్షనిస్ట్ అయిన తర్వాత రాయడం స్టార్ట్ చేస్తాను అనుకుంటారు. అట్లా చేస్తే నువ్వు ఎప్పటికీ పర్ఫెక్షనిస్ట్ కావు. నువ్వు రాయడం అయితే స్టార్ట్ చేయి, ఆటోమేటిక్‌గా పర్ఫెక్ట్ అయిపోతావు రాయడంలో కూడా. సో వన్స్ యూ రైట్ ఇట్ యువర్ థాట్స్ విల్ గెట్ క్లియర్. సో నేనేమంటున్నా అంటే పేజీలు రాయడం గాదు. బుక్కులు రాయడం గాదు. రాసిన ఒక్క పేజ్ అయినా నీ గోల్స్, నీ క్లారిటీని కింద నువ్వు పేపర్‌లో రాయి. నీకవి ఎప్పుడు నీ బ్రెయిన్‌లో తిరుగుతా ఉంటాయి. అండ్ అది 100% సక్సెస్ గూడా అయితాయన్నమాట నీ థాట్స్ అండ్ నీ గోల్స్. సో దట్స్ ఆల్ అబౌట్ రైటింగ్. అండ్ మీకు ఇట్లాంటిదేదైనా ప్రాబ్లమ్ ఉన్నా రాయడంలో ఆర్ ఎనీ ఇష్యూస్ ఉన్నా ప్లీజ్ గెట్ బ్యాక్ టు మీ. కమెంట్స్‌లో పెట్టండి. అండ్ ఏదున్నా మనం కూర్చొని డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం విత్ ఎ న్యూ టాపిక్. బాయ్.